హాయ్ ఫ్రెండ్స్, మనకు కొన్ని కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేస్తూ ఉంటారు. సో చాలామంది ఎంప్లాయీస్ని ఇంటర్వ్యూ చేస్తారు. షెడ్యూల్ చేయడమే కాదు, ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు. సో ఒక రౌండ్ కాదు, 2 రౌండ్లు కూడా చేస్తారు. కానీ ఆఫర్ లెటర్ అయితే ఇవ్వరన్నమాట. ఇది ఫ్రెషర్స్కే కాదు, ఎక్స్పీరియన్స్కి కూడా జరుగుద్ది. మార్కెట్లో చాలామంది అనుకుంటారంటే ఫ్రెషర్స్ కాబట్టి మాకు ఇంటర్వ్యూస్ అట్లా జరుగుతున్నాయో, మాకు ఆఫర్ లెటర్ రావట్లేదేమో, లేకపోతే మేము సరిగ్గా చెప్పలేకపోతున్నామేమో అనుకుంటారు. కానీ ఈవెన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా మనకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఓకే, ఒకటి కాదు 2 రౌండ్లు కూడా కండక్ట్ చేస్తారు. కానీ ఆఫర్ లెటర్ అయితే ఇవ్వరన్నమాట. ఎందుకు ఇలా కంపెనీస్ ఇలా చేస్తున్నాయి? దీనివల్ల కంపెనీ వాళ్ళకి ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా అంటే, ఫైనాన్షియల్గా బెనిఫిట్ కాదులే, కానీ వాళ్ళ కంపెనీ పేరు ఏంటంటే మార్కెట్లో ప్రమోట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు సంథింగ్ కంపెనీ ఏ అనే ఒక కంపెనీ ఉంది. సో దాంట్లో 300-400 ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ ఆ కంపెనీ మార్కెట్లో తెలియదు అందరికీ. సో ఆ కంపెనీ పేరు మార్కెట్లో తెలియాలి అంటే ఏం చేయాలంటే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలి. సో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం వల్ల ఆ కంపెనీ ఎలా తెలుస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. తెలుస్తుంది. ఎలాగంటే, ఇప్పుడు ఏదైనా ఓపెనింగ్ పడింది అనుకోండి, నేను ఇంటర్వ్యూకి వెళ్తాను, అదేవిధంగా నా ఎక్స్పీరియన్స్ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తాను, పలానా కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి, కంపెనీ బాగుంది అని చెప్తాను. బట్ సెలెక్ట్ అవ్వడం తర్వాత విషయంలో, కానీ ఓపెనింగ్స్ పడ్డాయని మాత్రం చెప్తా కదా. సో ఎందుకంటే వాడికి కూడా అవకాశం ఉంటుంది అని. సో ఇలా ఏంటంటే మౌత్ టాక్ వల్ల కంపెనీ నేమ్ ఏంటంటే పబ్లిక్లోకి వెళ్ళిపోద్ది. సో దానివల్ల ఏంటంటే ఆ కంపెనీ ఒకటి ఉంది మార్కెట్లో, దానికి ఒక మంచి నేమ్ ఉందని తెలియడం కోసం ఏంటంటే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాగని 1-2 రోజులు ఏం కాదు, కంప్లీట్గా మనకు వీక్లీ అట్లీస్ట్ 2-3 టైమ్స్ అయినా కాల్స్ వస్తూనే ఉంటాయి. మరి సెలెక్ట్ ఎందుకు చేయరని ఒక డౌట్ రావాలి మీకు. కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే క్లయింట్కి చూపించుకుంటారనమాట. మా కంపెనీలో ఇలా ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి అని క్లయింట్కి చూపించుకుంటారు. క్లయింట్ ఏమనుకుంటాడు, ఈ కంపెనీ మంచి కంపెనీ, సో వీళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వచ్చు. ఓకే, సో అలా క్లయింట్ని వీళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ గెట్ చేసుకోవడం కోసం ఇలాంటి ట్రిక్స్ కూడా ప్లే చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వెరిఫికేషన్ చేపిస్తారనమాట, ఈ కంపెనీ ఎలా ఉంది మార్కెట్లో అని కూడా చూసుకుంటారు. ఎందుకంటే 100 కోట్లు పెట్టే వాళ్ళు ఎవరికేమి ఇవ్వరు కదా కంపెనీకి ప్రాజెక్ట్, వాళ్ళు కూడా వెరిఫై చేయించుకుంటారు. సో ఆ కంపెనీనే మార్కెట్లో ఎలా ఉందో తెలుసుకోవాలంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అప్పుడు తెలుస్తుంది కదా. సో అలా కంపెనీ ఉంది, దానికి కాల్స్ వస్తూ ఉంటాయి, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తున్నారు, ఇలా వాళ్ళన్నీ వెరిఫై చేస్తుంటారు. ఎట్లా వెరిఫై చేస్తారంటే మనకు అఫీషియల్ సైట్లో ఉంటాయి కదా. ఇప్పుడు నౌకరీ పోర్టల్లో ఉంది, కంపెనీలోకి వెళ్ళి కంపెనీ నేమ్ సెట్ చేయగానే ఆ కంపెనీ నౌకరీ పోర్టల్ వస్తుందా రావట్లేదా, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారా లేదా వెరిఫై చేసుకుంటారనమాట. తర్వాత గ్లాస్ డోర్ సైట్ ఉంది, దాంట్లోకి వెళ్ళి ఆ కంపెనీ యొక్క రివ్యూస్ వెరిఫై చేసుకుంటారు. అన్నీ ఉంటాయి, కేవలం రివ్యూని బేస్ చేసుకునే ప్రాజెక్టులు ఏమి ఉండాలి కానీ, బట్ ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. సో నాకు తెలిసిన కొంతమంది సీనియర్ అనమాట, 20 years అబోవ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్స్, వాళ్ళని ఇలా ఎందుకు చేస్తున్నారు సార్, ఏంటి దీనికి రీజను, ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కానీ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయట్లేదు ఏంటంటే, సో సార్ వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే ఆ కంపెనీని మార్కెట్లో ప్రమోట్ చేసుకోవడం కోసం ఇలా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. ఆ ఇంటర్వ్యూస్ చేసినవి కూడా క్లయింట్ దగ్గరికి వెళ్తాయి. సో ఈ క్లయింట్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ కంపెనీకి ప్రాజెక్ట్స్ వస్తున్నాయా లేదా, వీళ్ళ దగ్గర ఎనఫ్ రిసోర్స్ ఉన్నారా లేదా అని అన్నీ వెరిఫై చేసుకుంటారు. ఆ కంపెనీ ప్రమోట్ చేసుకోవడం కోసం కొన్ని కంపెనీస్ ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాయని సీనియర్, ఓకే, సాఫ్ట్వేర్లో మంచి సీనియర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు, ప్లస్ వాళ్ళకి ఏంటంటే ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయో కూడా తెలుసు అనమాట. అలాంటి వ్యక్తుల దగ్గర నేను ఫీడ్బ్యాక్ తీసుకొని ఓకే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వకపోతే మీరు సరిగ్గా చెప్పలేదు అని కాదు, ఇలాంటి రీజన్స్ కూడా ఉంటాయి. సో ఇలా కంపెనీ వాళ్ళు ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారనమాట మార్కెట్లో, అంతే. అంతకుమించి మనం సరిగ్గా ఇంటర్వ్యూలో చెప్పలేకపోవడం కాదు, ఇంకో రీజన్ ఏం కాదు, కానీ ఇలా కూడా చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇంకొక మంచి టాపిక్తో డెఫినెట్గా ఇంకొక మంచి వీడియో చేస్తాను. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.